వెల్కమ్ టు హెల్త్ టైమ్. మన గట్ హెల్త్ ని మెంటల్ హెల్త్ ని తెలియజేసేది మన నోరు నాలుక. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒకసారి నోరు తెరిచి చెక్ చేస్తూ ఉంటారు, ఒకసారి నాలుక కూడా చూపించమంటూ ఉంటారు. ఒకసారి సింపుల్ స్ట్రెస్ వల్ల కూడా మౌత్లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ అల్సర్స్ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల మార్పులకు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు క్యాన్సర్ ఏమో అనుమానించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా టొబాకో ప్రోడక్ట్స్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే నోటిలో చుట్ట పెట్టుకుని కాల్చే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంచెం ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు నోటిలో ఎలాంటి మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. క్యాన్సర్ అయితే లక్షణాలు ఎలా ఉంటాయి, ఓరల్ క్యాన్సర్స్ని గుర్తించడం ఎలాగా, మరి వాటిని తొలి దశలో గుర్తిస్తే సర్జరీ లాంటి ఆప్షన్స్లో ఎలాంటివి ఉంటుంటాయి, అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, వివరాలన్నీ అందించడానికి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ వెల్గేటి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఈ మౌత్ అల్సర్స్ అనేవి చాలా కామన్గా గమనిస్తూ ఉంటామండి. అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కూడా. ఆ అల్సర్స్ని ఎలా గమనించాలి? కామన్గా మనం మౌత్లో చూసే అల్సర్స్ ఈజ్ ఆఫ్థస్ అల్సర్స్ అంటాము. ఆఫ్థస్ అల్సర్స్ అనేవి చిన్న చిన్న అల్సర్స్ నోట్లో పెదాలకి లోపల భాగంలో కానీ, లేదు అంటే నాలుక మీద కానీ వస్తూ ఉంటాయి. ఇవి చిన్నగా చిన్న పుండ్లాగా వస్తుంది, బట్ పెయిన్ఫుల్ ఉంటుంది, బాగా నొప్పితో ఉంటాయి అన్నమాట. అవి ఇటువంటివి ఏంటి అంటే ఆఫ్థస్ అల్సర్స్ మోర్ స్ట్రెస్ రిలేటెడ్ అల్సర్స్ ఇవి. సో మనం స్ట్రెస్ తగ్గించుకోవడము అంటే ఏదైనా పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్న టైంలో ఇట్లాంటి అల్సర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇటువంటి అల్సర్స్ మనకు సాధారణంగా ఒక 5 to 7 days లోపల తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది కాకుండా కామన్గా చూసేది ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ, అంటే వైటమిన్ B2 డెఫిషియన్సీ, దానివల్ల కూడా నోట్లో అల్సర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇది కాకుండా మనకి ఏదైనా అల్సర్ వచ్చింది అనుకుంటే జనరల్గా క్యాన్సర్ కాదు అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్సర్ అప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ లెస్గా ఉండే అల్సర్స్ ఎక్కువ ప్రమాదకరం అంటారు, అది నిజమేనా? సో మీకు చెప్పినట్టుగా ఈ ఆఫ్థస్ అల్సర్స్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే అల్సర్స్ కానీ, ఇవన్నీ నార్మల్ టిష్యూస్లో వచ్చేవి ఇవి. సో ఇవి స్టార్టింగ్ నుంచి చాలా పెయిన్ తోటే ఉంటాయి. క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఉండదండి. పెయిన్ స్టార్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే క్యాన్సర్ కొద్దిగా పెరిగిన తర్వాత మనకి వెళ్ళే నరాలని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది మనకు. సో స్టార్టింగ్లో ఎప్పుడు కూడా క్యాన్సర్ పెయిన్లెస్గా ఉంటుంది. సో పెయిన్లెస్గా ఏదైనా పుండు కనిపించినప్పుడు తప్పనిసరిగా మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఎంత కామన్ అంటారు ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్? మన భారతదేశంలో తీసుకున్నట్టయితే పర్టికులర్లీ మెయిల్ పేషెంట్ జెంట్స్లో తీసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మౌత్ క్యాన్సరే అండి. లేడీస్లో తీసుకున్నట్టయితే కూడా మౌత్ క్యాన్సర్ అనేది మనకు టాప్ 5 క్యాన్సర్స్లో ఒకటిగా ఉంటుంది అది. సో దాని కారణంగా ఏంటి, మన ఇండియాని, భారతదేశాన్ని ఓరల్ క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంత కామన్ మన దగ్గర. మిగతా చోట్ల మనం ఓరల్ క్యాన్సర్ చాలా తక్కువగా చూస్తాము, బట్ ఇండియాలో ఇది వెరీ కామన్ క్యాన్సర్ అండి. కామనే అంటారా? ఓకే, అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెకప్స్లో బయటపడుతూ ఉంటాయా, ఎవరికి వాళ్ళు గుర్తిస్తూ ఉంటారా? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అదే పుండులాగా ఉంది, చాలా రోజుల నుంచి మానట్లేదు అన్నప్పుడే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడము, అక్కడ బయాప్సీ చేస్తే మనకు బయటపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే టొబాకో ప్రోడక్ట్స్కి క్యాన్సర్స్కి బాగా డైరెక్ట్ రిలేషన్ ఉందంటారా? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది మౌత్ క్యాన్సర్ అనుకుంటే నెంబర్ 1 అండ్ అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ మనం చెప్పేది టొబాకో రిలేటెడ్ అండి. టొబాకో రిలేటెడ్ అని చెప్పంటే స్మోకింగ్ ఒక కారణము. స్మోకింగ్ కంటే ఎక్కువగా కూడా గుట్కా తింటుంటారు, గుట్కా ఖైని ఆర్ వేస్తుంటారు. సో చూయింగ్ టొబాకో అన్నమాట, అది దాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఫామ్. సో దానివల్ల మనకు ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ తమలపాకు నమలడం, వక్క నమలడం ఇలాంటివి కూడా ఏమన్నా ఎక్కువగా చేస్తే ప్రమాదకరం అంటారా? తమలపాకులతో ఏం కాదు మనకు, బట్ వక్క ఏదైతే ఉంటుందో ఈ వక్క వల్ల ఏంటి అంటే మన మౌత్లో సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము. అంటే వక్క ఎక్కువగా తినే వాళ్ళల్లో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది చూస్తాము. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్. సో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నోట్లో మనం తినాలి అంటే కారం తగిలితే మంటలాగా అనిపించడము, నోరు తెరవలేకపోవడం, టైట్ అయిపోతుంది నోట్ లోపల. సో నోరు తెరవలేకుండా ఉండడము, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అటువంటిది ఉన్న వాళ్ళల్లో దాని నుంచి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ రఫ్లీ అరౌండ్ 5 to 15% ఉంటుంది మనకు. సో అది ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటాం. కొంతమందిలో అల్సర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి, అవి కూడా ఎప్పుడైనా క్యాన్సరస్గా మారే రిస్క్ ఉంటుందా?
లేదండి, అంటే ఎనీ అల్సర్స్ ఆఫ్టస్ అల్సర్స్ అంటాం, కామన్గా వచ్చి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆఫ్టస్ అల్సర్స్లో మనకు క్యాన్సర్ రిస్క్ అనేది ఉండదు. ఇది కాకుండా ఏంటి అని చెప్పంటే మన క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనుకుంటే సింపుల్గా ఇంతకుముందు మనం స్టాండర్డ్గా చెప్పుకునేది ఒక 5 కారణాల వల్ల, 5S అంటాం అనమాట. స్మోకింగ్ అంటే టొబాకో వల్ల, స్మోకింగ్, సిఫిలిస్, షార్ప్ టూత్, స్పైసెస్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. సో స్మోకింగ్ వల్ల అది మనం ముందుగా డిస్కస్ చేసుకుంది. ఇవి 5 కాకుండా వన్ మోర్ రీజన్ ఏంటి అని చెప్పంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, HPV వైరస్ అంటారు. సో ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నటువంటిది అనమాట. అంటే HPV వ్యాక్సిన్ వల్ల కూడా ఈ క్యాన్సర్స్ కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుందండి ఇది. సో అందుకే HPV వ్యాక్సిన్ చెప్పినప్పుడు ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కే కాదు, HPV వల్ల కలిగేటువంటి మిగతా క్యాన్సర్స్ కూడా తగ్గుతాయని. కామన్గా ఏంటి, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, లేదు అంటే ఏనల్ కెనాల్ క్యాన్సర్స్ అంటాము. సో ఇవన్నిటికీ కూడా మనకు HPV ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో అన్ని క్యాన్సర్స్కి మనకు HPV వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఈ క్యాన్సర్కి కారణాలని 5S చెప్పారు. అవునండి. స్మోకింగ్, సిఫిలిస్ అన్నారు. సిఫిలిస్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూడట్లేదు. ప్రీవియస్ టైంలో సిఫిలిస్ యూస్ టు బి వైరల్ క్వైట్ కామన్గా ఉండేది. సో ఆ సిఫిలిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఇదన్నమాట కాజెస్. బట్ ఆఫ్ లేట్ సిఫిలిస్ కేసెస్ అనేవి చాలా తగ్గిపోయాయి కాబట్టి దెన్ దట్ వీఆర్ నాట్ సీయింగ్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు. షార్ప్ టీత్ వల్ల కూడా ఈ క్యాన్సర్ గురవుతారా? అవునండి. అంటే లేడీస్లో కానీ చాలామంది వీఆర్ నాన్ స్మోకర్స్, నేను స్మోకింగ్ చేయను అండ్ నేను అంటే అలవాటే లేదు, గుట్కా తినము అంటారు. ఇటువంటి వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే షార్ప్ టీత్ కానీ, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ అంటాం, డెంచర్స్ సరిగ్గా కూర్చోకపోవడం కానీ, ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ షార్ప్ టీత్ మన పర్టికులర్లీ ఇట్లాంటి వాళ్ళలో మనం ఏం చూస్తాము, గమ్ క్యాన్సర్స్ కానీ లేదు అంటే టంగ్ క్యాన్సర్స్ చూస్తాం. ఏం జరుగుతుంది, ఈ షార్ప్ టీత్ అనేది టంగ్ని కట్ చేస్తుంది, తగిలినప్పుడు కట్ చేసి మళ్ళీ హీల్ అవుతుంది అది. బట్ అది పర్సిస్టెంట్గా షార్ప్ హీల్ ఉంటే ఆ షార్ప్ టూత్ తోటి ఆ పుండుని మాననివ్వకుండా ఎప్పటికప్పుడు రోజు మనకు దానికి ట్రామా అవుతూ ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్ ఇటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే దానివల్ల కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు స్మోకింగ్, షార్ప్ టీత్, సిఫిలిస్, ఇంకా 2 అదర్ కాజెస్ ఏంటండి? స్పైసెస్ అంటాము. స్పైసీ ఫుడ్ వల్ల కూడా? అవునండి. ఓకే. స్పైసీ ఫుడ్ అని చెప్పంటే మరి అంటే ఎనీ కైండ్ ఆఫ్ స్పైస్ విల్ ఇరిటేట్ ఇట్, ఓరల్ క్యావిటీని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల అంటే కారం ఎక్కువగా తినే వాళ్ళలో కూడా నోటి క్యాన్సర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఉంది. బట్ ఇట్ ఈస్ అంటే అంత స్ట్రాంగ్ అసోసియేషన్ కాదు, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దాట్ అని చెప్పి అంటాం. ఇంకా లాస్ట్ రీజన్ ఏంటంటారు? సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అండి. ఇది సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది చెప్పాం కదా, వక్క తినే వాళ్ళల్లో చూస్తూ ఉంటాము. దట్ ఈస్ ఎ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అండి. కొంతమంది బాగా ఎసిడిటీ ఉండడము, టంగ్ కూడా కొంచెం చెక్కేసినట్టు జియోగ్రాఫికల్ టంగ్ అంటుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంటే అలాంటివి కూడా క్యాన్సరస్గా మారే రిస్క్ ఉంటుందా? అంటే మీరు అన్నట్టుగా టంగ్ కానీ నోట్లో కానీ జియోగ్రాఫికల్ అన్నారు కదా చేంజెస్, అంటే ఏంటి అని చెప్పంటే ల్యూకోప్లేకియా అంటాం అనమాట. ల్యూకోప్లేకియా అంటే ఒక తెల్లటి చిన్న ప్యాచ్ లాగా తయారవుతుంది. రైట్, దాంట్లో నొప్పి ఏమి ఉండదు మనకు. బట్ నోరు తెరిచి చూసినప్పుడు మన నోట్లో ఉన్న మ్యూకోసా అంటాం లోపల లైనింగ్ని, అది మనకు పింక్గా ఉంటుంది. అట్లా కాకుండా ఏదన్నా ఒక ఏరియా వైట్గా ఉన్నట్టయితే పర్సిస్టెంట్గా అట్లే ఉంటుంది అంటే దాన్ని ల్యూకోప్లేకియా అంటాం అనమాట. ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్, అంటే క్యాన్సర్ ఇటువంటివి క్యాన్సర్ కింద మారుతాయి అనేవి. సో ల్యూకోప్లేకియా ఉన్న వాళ్ళల్లో రఫ్లీ 5 to 10% క్యాన్సర్ కింద మారుతాయి మనకు. రెండవది ఏంటి అని చెప్పంటే ఇటువంటి ప్యాచెసే రెడ్ కలర్ ప్యాచెస్ ఉంటాయి. అంటే వీటిలో నొప్పి ఉండదు మనకు, నార్మల్గా రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా నార్మల్గా నడుస్తూ ఉంటాయి. బట్ రెడ్ కలర్గా ఒక ప్యాచ్ అట్లా కనిపిస్తూ ఉంటుంది పర్సిస్టెంట్గా. దాన్ని ఎరిథ్రోప్లేకియా అంటాం అనమాట. ఈ ఎరిథ్రోప్లేకియా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే రఫ్లీ 50% ఆఫ్ ది పేషెంట్స్ విల్ డెవలప్ క్యాన్సర్, అంటే 50% మందిలో క్యాన్సర్ కింద మారుతుంది అది. సో ఇవన్నీ కూడా ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అండి. చెప్పాను కదా, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, ఇటువంటివి కనుక సింపుల్ ఎగ్జామినేషన్లో నోరు తెరిచి మనం ఎగ్జామిన్ చేస్తే దొరికిపోతాయి మనకు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉన్నట్టయితే
దానికి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం క్యాన్సర్ కింద మారకముందే దాన్ని అరికట్టచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ నోటిలో మార్పులను ఒకవేళ క్యాన్సర్ అనే లేకపోతే క్యాన్సర్ రిస్క్గా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ క్యాన్సర్ బాగా ఒక స్టేజ్లో గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మరి వాటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం హెల్త్ టైంలో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ వెలిగేటి మనతో ఉన్నారు. ఆయన అడిగి నోటిలో ఎలాంటి మార్పులను అసలు నిర్లక్ష్యం చేయకూడదు, నోటి క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, వివరాలు తెలుసుకుంటున్నాం. ఒకవేళ నోటిలో మార్పులు క్యాన్సర్ అని గుర్తించారనుకోండి, ఫస్ట్ అంటే వాళ్ళకి ఏదో సమ్ చేంజ్ కనిపిస్తుంది క్యాన్సరస్ అని గుర్తించారనుకోండి, ఆ ఫస్ట్ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ క్యాన్సర్ అని గుర్తించగానే ఫస్ట్ చేసేది మనం స్టేజింగ్ అంటాము. స్టేజింగ్ అంటే ఏంటి, క్యాన్సర్ ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం. దీనికంటూ చేయాల్సింది అట్లీస్ట్ ఒక సిటీ స్కాన్ కానీ లేదు అంటే పెట్ స్కాన్ కానీ చేసినట్టయితే మనకు స్టేజ్ తెలుస్తుంది. ఈ క్యాన్సర్స్ జనరల్గా మొత్తం బాడీలో స్ప్రెడ్ కావడం అంటూ జరగడం అనేది చాలా రేర్ అండి. కామన్గా ఈ స్ప్రెడ్ లోకల్ రీజనల్ అంటాం. అంటే ఏంటి, నోట్లోనే ఉంటుంది అండ్ పక్కన మెడలోకి లింఫ్ నోడ్స్ అనేవి లాగా స్ప్రెడ్ అవుతుంది అది. సో అంతవరకు మనం చెక్ చేసుకున్నట్టయితే దాని ప్రకారంగా ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ జనరల్గా సర్జరీ ద్వారా ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్స్ వేరే భాగాలకి పాకడం అనేది తక్కువ ఉంటుంది, కానీ వేరే భాగాల నుంచి ఈ నోటికి క్యాన్సర్ స్ప్రెడ్ అవడం ఉంటుందా? లేదండి, వేరే దగ్గర నుంచి నోటికి స్ప్రెడ్ కావడం అనేది చాలా చాలా రేర్. అంటే ఓకే, ఇదొకటి కొంచెం బెటర్. అంటే మిగతా భాగాల్లో కంటే నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ట్రీట్ చేయడం మరింత కష్టతరం కదండి. అంటే చిన్న భాగం తీసేసినా విజిబుల్గా ఉండే రిస్క్ ఉంటుంది. మెయిన్గా ఇందులో మనం చూసుకోవాల్సింది రెండే అండి నోటికి సంబంధించినవి. అంటే ఒకటి టంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కొంత భాగం టంగ్ నాలుకని కొంత భాగం తీసినట్టయితే వాళ్ళకి అంటే అప్ టు హాఫ్ ఆఫ్ ద టంగ్ వరకు కూడా తీసినా కూడా వీళ్ళు మాట్లాడడానికి కానీ తినడానికి కానీ అంత ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేయగలుగుతారు. అంతకంటే ఎక్కువ తీసినట్టయితే కనుక తప్పనిసరిగా మనం టంగ్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా అట్లాంటి రీకన్స్ట్రక్షన్ అప్పుడు ఏం చేస్తాము, చేతి నుంచి స్కిన్ దాని కింద ఉన్న టిష్యూస్ రక్తనాళాలు తీసుకొని దాన్ని టంగ్ లాగా షేప్ చేసి చేస్తామన్నమాట. సో రేడియల్ ఆర్టరీ ఫోరామ్ ఫ్లాప్ అంటారు, దాని ద్వారా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇది కాకుండా కామన్గా మనం చూసేది ఏంటి అంటే బొగ్గకు వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది బోన్ ఉంటుంది. దవడ బొక్క ఏదైతే ఉంటుందో మాండిబుల్ అంటాము, మాండిబుల్కి ఏమన్నా స్ప్రెడ్ అయిందా లేదా అనేది, మాండిబుల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నట్టయితే ఆ మాండిబుల్ తీసేయాల్సి ఉంటుంది. సో మాండిబుల్ కనుక తీసినట్టయితే ఇప్పుడు తన పళ్ళన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఆ వైపున అసలు తినలేరు. సో ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళు సాఫ్ట్ డైట్ అంటే మెత్తగా చేసుకొని తినడానికి అవుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఏంటి అని చెప్పంటే, అంటే ఇంతకుముందు అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఛాతీ నుంచి కండ తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్ట్ చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటి బోన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. దవడ ఎముకను కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే కాలి నుంచి ఒక చిన్న ఎముక ఉంటుంది, సో ఫిబులా అంటాము, ఆ ఫిబులాని తీసుకొని వచ్చి దవడ ఎముకను కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇట్లా రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో తర్వాత డెంటల్ కన్సల్టేషన్ ద్వారా పళ్ళు కూడా పెట్టించవచ్చు మనం అనమాట. సో కంప్లీట్ ఫంక్షనల్ ఇది వస్తుంది మనకు. ఇలాగా నోవేడేస్ ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ కానీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ మీరు చాలా ఈస్థెటిక్ లుక్ అండ్ ఫంక్షనల్గా కూడా ఉండేటట్టుగా చాలా చేస్తున్నారు కదండి. మరి శరీరంలో వేరే భాగాల నుంచి తీస్తే మరి అక్కడ ఏమి ఇబ్బందులు ఏర్పడవా? లేదండి, అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదా, దవడని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కామన్గా వాడేది ఏంటి, కాళ్ళ నుంచి ఒక ఎముకను తీసుకొస్తాం ఫిబులా అనేసి. సో ఫిబులా అనేది ఒక సన్నటి ఎముక, దాని మీద బరువు ఉండదు మనకు. దానికి కొన్ని కండరాల అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ని మనం అడ్జస్ట్ చేసి వేరే పక్కన ఉన్న కండరాలకి అటాచ్ చేసి పెట్టినట్టయితే ఫంక్షన్ ఏమీ డిస్టర్బ్ కాదు మనకు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం అది తీసినా కూడా ఎటువంటి ప్రాబ్లము కలగదు వాళ్ళకి. తర్వాత వాళ్ళకి కొంచెం ఫిజియోథెరపీ, మాట్లాడడానికి తినడానికి ఇబ్బంది లేకుండా కొన్ని రీహాబిలిటేషన్ అలా ఉంటుందంటారా? అవునండి. సో ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ హెడ్ అండ్ నెక్లో ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయినా కూడా వీ ఆల్వేస్ టెల్ 3 కాంపనెంట్స్ ఉంటాయండి. 3 కాంపనెంట్స్ అంటే ఏంటి, 3 R's అంటాము. అంటే రిసెక్షన్, రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్. రైట్, రిసెక్ట్ చేయడము అంటే ఆపరేషన్ చేసి తీసేయడం, అది
తీసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఆ రీకన్స్ట్రక్షన్ మన కాస్మెటిక్గా కంటే కూడా మోర్ ఫంక్షనల్ దానికోసం చేస్తాం రీకన్స్ట్రక్షన్స్. ఈ రెండు జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తప్పనిసరి ఉండాల్సింది రీహాబిలిటేషన్. అంటే ఏంటి, నాలుకకి ఆపరేషన్ చేసినట్టయితే ఈ పేషెంట్స్కి స్పీచ్ థెరపీలు అవసరం పడుతుంది. కొంతమందికి పోస్టియర్ థర్డ్ టంగ్ అంటాం అనమాట. ఆ భాగం తీసినట్టయితే కనుక స్పీచ్ అండ్ స్వాలోయింగ్, సో స్పీచ్ అండ్ స్వాలోయింగ్ థెరపీ అని చెప్పంటాం. సో వాళ్ళకి స్టార్టింగ్లో కొన్ని కష్టం ఉంటుంది. ఆ కష్టాలను అధిగమించడానికి వి ట్రైన్ దెమ్. సో ఆ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వనట్టయితే ఇంత సర్జరీ చేసిన తర్వాత కూడా మనం ఇంత ఫంక్షనల్ అవుట్కమ్ ఇట్లా ఉండాలి, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫంక్షనల్ అవుట్కమ్స్ రావు. సో కంపల్సరీ రీహాబిలిటేషన్ అనేది మన సర్జరీలో ఒక భాగంగా చేసుకున్నప్పుడే ఆ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఓకే, తొలి దశలో గుర్తిస్తే మాత్రం వాళ్ళకి ఆ కొద్దిపాటి తీసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలరంటారా? ఎప్పుడైనా కూడా అర్లీగా మనం గుర్తించినట్టయితే మన ఆపరేషన్ ద్వారా తీసేటువంటి ఇది తక్కువగా ఉంటుంది. కాబట్టి దెన్ రీకన్స్ట్రక్షన్ కానీ లేదు అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రీకన్స్ట్రక్షన్ లాంటిది అవసరం లేకుండా కూడా జరిగిపోతుంది వాళ్ళకి. నోటికి సంబంధించిన క్యాన్సర్స్ కూడా కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయా? ఉంటాయి. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడింది అర్లీ క్యాన్సర్స్ అయితే ఎట్లా చేస్తాము ఏంటి అనేది. బట్ లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాము. అంటే ఏంటి అంటే చాలాసార్లు పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు, నోట్లో క్యాన్సర్ వస్తుంది, ఈ బొగ్గకున్న చర్మం కూడా ఇన్వాల్వ్ అయిపోయి రంధ్రం పడిపోయి ఇటువంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. మనం లేదు అనుకుంటే కింద మెడ దగ్గర వరకు లింఫ్ నోడ్స్ చాలా పెద్దగా అయిపోయి అక్కడ ఒకసారి పుండు పడినట్టుగా అయ్యి ఇటువంటి పేషెంట్స్ కూడా వస్తారు. అటువంటి పేషెంట్స్ అంటే మరీ లోకలీ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు ఒకసారి మనం ముందుగా కీమోథెరపీ లాంటివి ఇచ్చి తగ్గించుకొని ఆపరేషన్ తీసుకుంటాము. బట్ ఇటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ రాకుండా ఉండడానికంటూ తప్పనిసరిగా రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అడ్వాన్స్డ్ అంటే అర్లీ కేసెస్లో సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్తో అయిపోతుంది. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ మనకేంటి ఆపరేషను, రేడియేషను ఇవి తప్పనిసరిగా అయ్యేటువంటి ట్రీట్మెంట్స్ అన్నమాట. అంటే ఈ నోటికి అసలే కొంచెం చిన్న సెన్సిటివ్ ఆర్గాను, చిన్న తేడా ఉన్నా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అండ్ ఈ ట్రీట్మెంట్స్ తోటి వాళ్ళకి రుచి తెలియకపోవడం, నమలడానికి ఇబ్బంది అవ్వడం ఇవన్నీ ఉండవండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ రీకన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఓన్లీ కండ వేసేవాళ్ళం, బోన్ తీసినా కూడా ఓన్లీ కండ వేసేవాళ్ళం. కాబట్టి ఆ పేషెంట్స్ లైఫ్ లాంగ్ మెత్తటి అన్నం అంటే సాఫ్ట్ డైట్ మీదనే ఉండాల్సి వచ్చేది అనమాట. బట్ బోన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టయితే మళ్ళీ పళ్ళు పెట్టించుకోవచ్చు, నార్మల్గా ఇంతకుముందు ఎట్లున్నారో అట్లాగే తినడానికి అవుతుంది. కాకపోతే వీళ్ళలో మేజర్గా మనకు చూసేది ఏంటి అంటే కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ ఉండి రేడియేషన్ అవసరమైన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఏంటి అంటే పోస్ట్ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్లు రెండు ఉంటాయండి మనకు. ఒకటి ఇది నోట్లో మొత్తం కూడా మనకు మ్యూకోసైటిస్ వచ్చేసి దానివల్ల వాళ్ళని కారం తిననివ్వకుండా అవుతుంది. సో ఈ కారం తిననివ్వకుండా అయినప్పుడు అంటే ఆ డ్యామేజ్ మనకు రికవర్ కావడానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. అండ్ ఈ రికవరీ ఉండాలి అనుకుంటే కూడా ఆ రికవరీ ఎప్పుడు జరుగుతుంది, మనం ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ పేషెంట్స్ అందరినీ అదే కౌన్సిల్ చేస్తాం. మీకు తినడం కష్టం అవుతుంది, కారం లేకుండా తినాల్సి వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం డైట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మంచి ఆహారం తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోండి, వైటమిన్స్ తీసుకోండి. సో దట్ మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిగా రికవరీ వస్తుంది. కాకపోతే అంటే టంగ్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి టేస్ట్ బడ్స్ ఉండవు కదండి? టేస్ట్ బడ్స్ ఉండవండి. ఇది టంగ్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ మోర్ ఫర్ స్పీచ్, మనకు మాట స్పీచ్ అండ్ స్వాలోయింగ్ అండి. నాలుక లేకపోతే మనం మింగలేము, రైట్? సో నాలుక తీసినట్టయితే ఈ పేషెంట్స్కి మాట ఒకటే కాదు, నాలుక అంటే మనం ఆహారం తినేటప్పుడు ఎట్లా మన ఆహారం నోట్లో ఉన్న ఆహారాన్ని అటువైపు ఇటువైపు జరపడం కానీ, మింగేటప్పుడు వెనక్కి గొంతులోకి వేయడం కానీ ఇవన్నీ నాలుక చేసే పనులే. సో నాలుక తీసినప్పుడు ఏంటి స్వాలోయింగ్ కూడా కష్టం అవుతుంది. సో వీఆర్ రీకన్స్ట్రక్టింగ్ మోర్ ఫర్ ఫంక్షనల్ పర్పస్. మనకు అంటే వాళ్ళకి రుచి తెలియకపోవడం ఉంటుంది, రుచి తెలీదు. బట్ అంటే చిన్నగా ఒక మాటలో చెప్పాలి అంటే ఇవన్నీ చెప్పాను కదా, 80 to 90% మన టొబాకో వల్ల కలిగేవే ఇవన్నీ, అంటే మనం కొని తెచ్చుకున్నది. కరెక్ట్. సో
ఓకేనండి డాక్టర్ రవిచంద్ర వెలిగేటి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. నోటికి సంబంధించిన క్యాన్సర్ వేరే శరీర భాగాలకి, వేరే శరీర భాగాల నుంచి నోటికి క్యాన్సర్ పాకడం అనేది అంతగా ఉండదు, కానీ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ని తొలి దశలోనే గుర్తించగలము. మరి ముఖ్యంగా 5S అని అంటే స్పైసీ ఫుడ్ కానీ, స్మోకింగ్ కానీ, షార్ప్ టీత్ ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా స్మోకింగ్కి, టొబాకో ప్రోడక్ట్స్కి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా 2S సిఫిలిస్ కానీ, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేవి ఇవి అంతగా ఉండవు. కాబట్టి వీటి గురించి, స్మోకింగ్ గురించి మరి ముఖ్యంగా అవగాహన పెంపొందించుకొని నోటిలో ఎలాంటి మార్పులున్నా అసలు నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రవిచంద్ర గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ.